వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఇప్పుడు సాకార రూపం, నిరాకార రూపం, సగుణ నిర్గుణ. పక్కన బిల్డింగ్ కడుతున్నారు కదా, బిల్డింగ్ డైరెక్ట్గా భూమి మీద వేసేసారా, కట్టేశారా? ఏం చేశారు? తవ్వారు. తవ్వి ఏం చేశారు? పిల్లర్లు వేశారు కదా. ఆ తర్వాత పిల్లర్లు కనిపిస్తున్నాయా? మళ్ళీ ఏం చేశారు? పూర్తి చేశారు కదా. ఇప్పుడు పైన ఉన్నది అంటే కింద ఉన్నది లేదా? మనం చూడట్లేదు కదా. మరి ఇప్పుడు తీసి చూపించండి. చూడలేదు, ఎవరో పిల్లాడు చూడలేదు, తీసి చూపించమంటున్నాడు. తప్పేంటి? చూపించండి. ప్రతిదీ తీయాలని లేదు, ఎరుక ఉంటే చాలు, అజ్ఞానం ఉంటే చాలు. ఇప్పుడు దానికి వెళ్తున్నాం. ఇంతకుముందు వరకు అంతా చూసాం విగ్రహమైన, స్తోత్రమైన, మంత్రమైన, ఏదైనా కానీ కొద్దిగా చూస్తున్నాము, దానికి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏముండదు, మీరు జ్ఞానంతో పట్టాల్సిందే. వివేకం, ఆలోచించాలి, విచారణ లేకపోతే ఇక్కడ కష్టం. ఇప్పుడు భవానీ విద్య ఇక్కడ నుండి చెప్పుకుంటున్నాం. పైన రాశాను కదమ్మా, పైన నామాలు రాశాను కదా, అక్కడ నుంచి భవానీ నుంచి శాంతిమతి వరకు. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. భవానీ అంటే శివ అంటే శివుని శక్తి, శివ. అలాగే భవుని శక్తి ఎవరు? భవాని. భవుడు అంటే ఎవరు? జలస్వరూపంలో ఉన్న శివుడు. అష్టలక్ష్ముల ఐడియా ఉందా? అలాగే శివుడికి కూడా అష్టమూర్తులు ఉంటాయి. అందులో ఇది జలమూర్తి అన్నమాట. ఈ మూర్తిలో ఉన్న అమ్మవారికి భవాని అని పేరు. ఇప్పుడు భవాని జలం, సహస్రారం దగ్గర ఉంటుంది జలం, పైన ఆ చోట ఉండేదన్నమాట. అమృతంలాగా పడుతూ ఉంటుంది కింద. సో ఆ స్థితిని కూడా మనం అనొచ్చు భవాని అని. ఇప్పుడు ఈ అమ్మని ఎలా పట్టాలి? భావనాగమ్య. గమ్యం అంటే దారి. భావన అంటే ఫీలింగ్, అనుభూతితో పట్టాలి. ఎలా అనుభూతి? భావన అంటే దేంది, ఫీలింగ్ అంటే దేంది? మనసుది కదా. ఇప్పుడు మనసు మాట్లాడుతుంది, లోపల నుంచి అనుకుందాం. ఇప్పుడు రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటి? ఇప్పుడు మాట రూపంలో చెప్దాం. మాట రూపంలో అంటే ఎలా? శబ్దం, మీరు వాయిస్తారు కదా, అవన్నీ శబ్దాలే కదా. అలా కూడా చెప్పవచ్చు అమ్మవారిని. తర్వాత ఇంకోటి ఏంటి? వాక్కు, ఈ రూపంలో. ఇప్పుడు వేరే రూపంలో వస్తున్నాం, అక్కడ 3 ఉంటాయి. సో భావనాగమ్య. ఇక్కడ ఇంకో రూపంలో దొరుకుతున్నాం. భావన ఎలా భావిస్తున్నాం? విగ్రహం రూపంలో కదా. విగ్రహ రూపం అంటే స్థూల రూపంలో కదా. ఆ తర్వాత ఎలా చెప్పాను? మంత్ర రూపంలో చెప్పాను కదా. సూక్ష్మ రూపం కొంచెం తగ్గింది. ఆ తర్వాత కారణ రూపం, దేనికి కారణమో ఆ రూపంలో. సో ఇలా భావించవచ్చు అన్నమాట అమ్మవారిని. ఈ రకంగా భావించి అమ్మవారిని పొందొచ్చు అని ఒక అర్థం అన్నమాట దీనికి. ఇప్పుడు ఇంకొకటి భవారణ్య కుఠారిక. భవము అంటే ఏంటి? సంసారం కూడా. దాన్ని దేంతో పోల్చారు? అరణ్యం అంటే అడవి ఏం చేస్తుంది? ఫస్ట్ అడవిలో నువ్వు ఏడ్చినా, గగ్గోలు పెట్టినా నీ వినేవాడు ఎవడు ఉండడు. అది ఎంత అని మీరు కొలవలేరు. ఏడ్చినా ఎవడు వినిపించుకోడు. రెండోది, అక్కడ మీరు ఎంత శుభ్రం చేస్తూ ఉండండి, రేపు ఇంకో పిచ్చి మొక్కనో ఇంకో చెట్టో వస్తుంది, మీ ఆధీనంలో ఏం ఉండదు. అలాగే సంసారం కూడా
ఎప్పుడు మీరు దేని బారిన పడతారో, బాధలు, కష్టాలు, సుఖాలు ఏ దాని వెనుక ఏమొస్తాయో మీకు తెలియదు. అంత అరణ్యం అన్నమాట అది. ఇలాంటి భవసాగరం నుంచి అమ్మ మిమ్మల్ని తీసేయాలంటే ఆమె మామూలుగా రాదు. ఎలా వస్తుంది? కుఠారిక. మామూలు గొడ్డలు కూడా పట్టదు, గండ్ర గొడ్డలు పడుతుంది. భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక. సంసారంలో ఉన్నాం అంటే భవం అంటే కూడా సంసారం అంటే దానికి ప్రకృతి అధినేత కదా, అమ్మవారే కదా, భవాని అయింది. మళ్ళీ భవుని భార్య భవాని అయింది. ఆ తర్వాత భావనాగమ్య, భావంతో అమ్మవారిని పట్టొచ్చు. మళ్ళీ ఇంత పట్టిన తర్వాత అమ్మవారు ఏం చేస్తుంది? ఈ భవసాగరంలో ఉన్న మనల్ని గండ్రగొట్టలితో మనకున్నవన్నీ కూడా తొలగిస్తుంది అన్నమాట. అమ్మని పట్టుకుంటే ఏమవుతుంది తర్వాత అని. కానీ ఇక్కడ ఉన్నదంతా కూడా విచారణ భక్తి. ఇప్పటివరకు ముందున్నదంతా భక్తి. ఇది కూడా భక్తిదే కానీ వేరే రూపం, ఇంకో రూపంలో. పేర్లు చదవండి. ఆ తర్వాత 115 భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని. భద్రప్రియ ఏదో ఇష్టం అంట, ఏదో తత్వం చెప్తుందా? తత్వం ఏంటి గురించి? భద్రప్రియ. భద్రం అంటే శుభం, మంగళం. భద్రాచలం శుభం, మంగళం, దానికి ప్రతిరూపం అన్నమాట. ఈ భద్రం అమ్మవారు ఏమిస్తుంది? శుభాన్ని ఇస్తుంది, మంగళాన్ని ఇస్తుంది. అదంటే అమ్మకి ఇష్టం. కానీ శుభం మంగళం ఎవరికి ఇస్తుంది? మనసా వాచ కర్మ. ఎవరైతే శుభంగా ఉంటారో, శుభం ఆలోచిస్తారో, శుభం మంగళకరమైన పనులు చేస్తారో వాళ్ళని ఇష్టపడుతుంది. భద్ర ప్రియ అది దాని ఇంకో అర్థం. భద్రం అంటే ఏంటి? అంత పాజిటివ్ ఎనర్జీ అంతా కలిపి ఒక దగ్గర ఎక్కడ ఉంటుందో అది భద్రం. అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే మనది ఏం చెప్పారు? మన దాంట్లో సనాతన ధర్మంలో దేవతలు అని వాళ్ళకి పేరు ఇచ్చాం. సో దేవతలందరూ ఉండే ఒక దగ్గర ఎక్కడ ఉంటుందో అది భద్రం. భద్రప్రియ తత్వం. ఇప్పుడు ఈ భద్రప్రియ ఎలా ఉంది? భద్రాన్నే తన రూపంగా చేసుకొని ఉంది. మీరు డాక్టర్ అబ్బా, మీరు ఇంజనీర్ రూపం తీసుకొని ఉన్నారా? మళ్ళీ మీకు వేరే రూపం కదా. మీ తత్వం, మీ ప్రొఫెషన్ వేరు, మీరు కనిపించేది వేరు. ఇక్కడ అది కాదు. ఆ భద్రాన్నే మూర్తి అంటే తన రూపంలాగా చేసుకొని ఉందంట. ఇక్కడ స్వరూపం చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఏం చేస్తామంటే మనం వెళ్ళిపోతున్నాం కదా, దూరం లోపలికి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అక్కడక్కడ అమ్మవారి గురించి చెప్పాలన్నట్టు కొంచెం రూపం వదులుతూ ఉంటారనమాట అక్కడక్కడ. సో అలాంటిది అనమాట ఇది. ఇప్పుడు భద్రం అంటే ఏమన్నాను? అన్ని దేవతా శక్తులు ఒక దగ్గర ఉంటే భద్రం కదా. ఇప్పుడు సర్వదేవతామూర్తి అయిందా మరి అమ్మవారు? అయ్యిందా? అదొకటి. సో మంగళాన్నే తన రూపంగా కలిగినది. భవాని అర్థమైందా? భవాని తర్వాత భావనాగమ్య, తర్వాత భవారణ్య కుఠారిక. మీకు ఎలాంటివైనా ఉన్న రోగాలు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఒక్క పేరైనా పట్టుకోండి, భవారణ్య కుఠారిక. గండ్రగొడ్డలి మళ్ళీ తిరిగి కూడా రాదు. గండ్రగొడ్డలు అంటే వేర్ల దగ్గర నుంచి తీసేసేది, పైనుంచి కాదు. మీకు ఏమైనా ఉండొచ్చు అబ్బా, ఏ కష్టమో తెలియదు, ఆ కష్టమో ఈ కష్టమో ఏ కష్టమో తెలియదు, అడగండి, నమ్మి అడగండి. భక్త సౌభాగ్యదాయిని. భక్త సౌభాగ్యదాయిని. భక్తుడంటే ఎవరు? ఫస్ట్ అది కావాలి కదా, వాళ్ళకి సౌభాగ్యం ఇస్తుందంట. మరి భక్తులు ఎవరు? భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళు, ఇంకా ఆరాధించేవాళ్ళు, ఆశ్రయించేవాళ్ళు, శరణాగతులు, వీళ్ళందరూ కూడా భక్తులే. 4 రకాల భక్తులు ఉంటారు. ఇది భగవద్గీత కూడా చెప్తుంది కదా. ఎవరు వాళ్ళు? ఆర్ధులు. అంటే ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు మీకు, ఆర్ధత అంటే రోగాలు ఉండొచ్చు, రుగ్మతలు ఉండొచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు కూడా దేవుడిని వెళ్తాం కదా, పర్లేదు నువ్వు కోరికతో వచ్చావు, చిచ్చి నువ్వు నా భక్తుడి కాదు అని అనదు. నువ్వు ఏదో రకంగా వచ్చావురా నాయన రా. కాబట్టి నీకు ఏదైనా రుగ్మతలు ఉన్నా, రోగాలు ఉన్నాయంటే ఆర్తులు. ఇంకోటి అర్ధ ఆర్తులు. ఏంటది? అర్థం. దీనికోసం వచ్చినా పర్లే ఇస్తా, సరే కానీ. ఆ తర్వాత జిజ్ఞాసులు అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు వాళ్ళు వచ్చారన్నంత మాత్రాన ఓ సూపర్ అయిపోయాను, నేను అయిపోయాను, ఇంకా నిన్నే నమ్మేసా, ఏం కాదు. ఇంట్రెస్ట్ అబ్బా, వస్తారు, తెలుసుకుంటారు, వెళ్ళిపోతారు. అయినా పర్లే, అలా అయినా వచ్చావు కదా, పర్లే, నీకు ఇస్తా, సౌభాగ్యాన్ని ఇస్తా. జ్ఞానులు, జ్ఞానం కోసం, నాలెడ్జ్ కోసం వచ్చేవాడు, దా ఇస్తా.
నువ్వు ఏ స్థాయిలో ఉన్నా పర్లే, నేను నీకు ఇస్తా. ఇప్పుడు సౌభాగ్యం, సౌభాగ్యం సు మంచిది, భ అంటే ఆభ భ కాంతి వెలుగు జ్ఞానం, గ అంటే గరుడ వాహనం, ఐడియా ఉందా? గరుడ. గ అంటే గతి గమనం దారి. సో ఏమిస్తుంది మీకు? దారి ఇస్తుంది, మంచి దారి. ఎలా? జ్ఞానం అవ్వచ్చు, వెలుగు అవ్వచ్చు, అంటే మీకు ముందుకెళ్ళేదానికి వెలుగు కాంతి. సౌభాగ్యం అంటే ఇది దాని అర్థం అన్నమాట. సో ఆ భక్తులకి ఈ సౌభాగ్యం దాయిని అంటే ఇస్తుంది. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, ఒక్కటే పేరమ్మ, కానీ దానిలో ఉన్న పవర్ అంతా ఇలా నికుడీకృతమైంది. భక్త ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ. భక్తి ప్రియ, భక్తి అంటే ఇష్టం. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? భక్తుడు 4 రకాలు, ఏదైనా రా, ఏ రకంగా అయినా రా, వచ్చావు కదా చాలే పర్లేదు. ఇప్పుడు భక్తి అంటే సముద్రం ఉంది, సరేనా? సముద్రంలో నేనేం చేశాను అంటే ఒక సాల్ట్ డాల్, ఇది రామకృష్ణ పరమహంస చెప్పారు ఏంటో భక్తి ఎలా ఉండాలనేది. సాల్ట్ డాల్ అంటే ఉప్పుతో చేసిన బొమ్మ. ఇప్పుడు నేను దాన్ని సముద్రంలో వదిలా, ఏమవుతుంది? కొద్దిసేపు అయిన తర్వాత సముద్రంలో ఏముంటుంది? ఉప్పు. ఇప్పుడు ఈ బొమ్మ దేంతో చేయబడింది? ఉప్పు. మామూలుగా నీళ్ళల్లోనే వేసాం కాబట్టి అది కూడా ఉప్పుతో చేసిన బొమ్మ కాబట్టి కరిగిపోతుంది. ఇప్పుడు బొమ్మకు ఉన్న ఉప్పు సముద్రంలో ఉన్న ఉప్పుని వేరు చేయండి. అబ్బా, కలిసిపోయారు. అంటే భక్తి అంటే ఏంటంటే ఎక్కడైతే నువ్వు ఎవరినైతే ఉపాసిస్తున్నావో ఆ దేవతకి భేదం లేకుండా అయిపోవడం, అది భక్తి. అర్థమైందా? భక్తి ఉంటే అంట రామకృష్ణ పరమహంస అంటారు, భక్తి ఉన్నవాడికి సిగ్గు ఉండొద్దంట. ఇదేంటి? లజ్జ ఉండొద్దంట, బిడియం ఉండొద్దంట, భయం ఉండొద్దంట. అదేంటి అలా అనొచ్చా? ఇవన్నీ కదా ఉండాలి, అట్లా అనొచ్చా? మరి ఆయన కాళీమాత భక్తులు, అసలు ఆయన కృష్ణ, అన్ని దేవతలు, జీసస్ క్రైస్ట్, అందరిని ఉపాసించాడు. ఒక్కడ అన్ని మతాల్ని చూస్తే అందరూ ఒకటే చెప్పారు. ఏంటదబ్బా సిగ్గు లేకుండా ఉండడం, భయం లేకుండా ఉండడం, అదేంటి అంటే మీకు ఏదైనా పని బాగా నచ్చింది అనుకోండి, పక్కవాడు చూస్తున్నాడా చూడట్లేదా అని చూసి చేస్తారా, చేసేస్తారా? మరి అది సిగ్గే కదా, అది సిగ్గు లేకపోవడమే కదా. మీకు బాగా నచ్చింది అనుకోండి, భయపడతారా? పక్కవాడు ఏమనుకుంటాడు నా గురించి అంటే పక్కవాడి సోది ఉండదన్నమాట, అది భక్తి. ఇప్పుడు మనకి ఇక్కడ వినాలన్నా ఏమనుకుంటాడో నా గురించి. ఇప్పుడు డాన్స్ ఏమనండి భక్తిలో అంటే, అమ్మో ఏమనుకుంటారో వీళ్ళు, తర్వాత వెళ్ళి నవ్వు, మనకు అదే ఉంటుంది, మనం అదే. ఎప్పుడైతే దాటుతామో నాకు పక్కవాడితో సంబంధం లేదు, నాకు నువ్వు నచ్చావు, నాకు నువ్వు కావాలి, నీవి వింటే నాకు ఆనందంగా ఉంది, నీ గురించి మాట్లాడితే నాకు ఆనందంగా ఉంది, వెయ్యండి, డాన్స్ వేయండి, అంతా ఆమె కోసమే. నాట్యం నేర్చుకొని ఏమంటుందా ఏమి? నీ లోపల ఆనందం ఏదైతే వస్తుందో అది నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వు పాడతావు, నువ్వు నాట్యం చేస్తావు, నువ్వు ఏడుస్తావు. అవి తర్వాతవి. ఫస్ట్ ఇలా ఉంటుంది, ఆ తర్వాత అయిపోతుంది, ఆ తర్వాత అయిపోతుంది ఇంకా నువ్వు లేచి. అది స్టేజెస్ అన్నమాట, ఆపుకోలేరు. ఆ తర్వాత ఏమవుతుంది? సమాధి పడిపోతాం. లాస్ట్ ఫుల్ అన్నమాట. మనసు బుద్ధి అన్నీ లగ్నం అవ్వడం. భక్తి ప్రియ, ఇలాంటి భక్తుడు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? భక్తి ప్రియా, భక్తి గమ్య. ఫస్ట్ ఇష్టపడతాం, ఆ తర్వాత ఆమెనే గమ్యం, చేరాల్సింది ఆమెనే, డెస్టినేషన్ ఆమెనే అయ్యింది, దొరుకుతుంది. ఆ తర్వాత భక్తి వశ్య. వశ్య అంటే వశం చేసుకోవడం, అంటే ఇక నీ కంట్రోల్ ఏం లేదు, అవతల వాళ్ళు ఎలా చెప్తే అలా వినడం, అదే కదా వశమైపోవడం, వశీకరణ అంటే అదే అంట. అంటే ముందు నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో, ఎవరైతే నీ గమ్యమైందో ఆమె నీకు వశమైపోయిందా? అదేంటి? అదెట్లా? ఏ గోపిక్కులకి శ్రీకృష్ణుడు అవ్వలేదా? శబరికి రాముడు అవ్వలేదా? కాళీమాత రామకృష్ణ పరమహంసకి అవ్వలేదా? లొంగిపోయారు. ఆ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట మెల్లగా.
మనం అమ్మని వశం చేసుకుంటాం, ఆమె చేసేదేం లేదు, వచ్చేస్తుంది. భయాపహ, భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య. 3 పేర్లు వచ్చేసాయా? ప్రియా, గమ్య, వశ్య వచ్చేసాయి, 3 పేర్లు వచ్చేసాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తుంది? ఇవన్నీ చేస్తే భయాపహ, భయము, పహ అపహ అంటే తొలగించేస్తుందంట. భయం అంటే ఏంటి? తాపం. ఎలాంటి భయాలు? దొంగోడొచ్చాడు దోచుకెళ్తాడు భయమా? భయమేనా? ఎందుకు భయం? దొంగ 2 ఉన్నారు కదా, దొంగడు మీరు కాదు, ఇంకోడెవడో ఉన్నాడు, భయం. 2 ఉన్నప్పుడు భయం. ఓం శాంతి 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 అని 3 సార్లు అంటామా? ఎందుకంటాం 3 సార్లు శాంతి శాంతి శాంతి? 3 సార్లు శాంతికి ఏంటి అర్థం? ఒకసారి బాడీ, మైండ్ అండ్ సోల్ ముగ్గురికి అని చెప్తాం శాంతి అని. ఇంకొక అర్థం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 3 తాపాలు, భయాలు ఉంటాయంట మనిషికి. ఆధ్యాత్మిక అంటే ఏంటి? దేహానికి లేకపోతే మీ మనసుకు వచ్చేవి ఇబ్బందులు ఏంటవి? రోగాలు, రుష్టులు, ఇవన్నీ. సరేనా? ఇవి ఆధ్యాత్మిక భయాలు. ఉన్నాయా లేవు? అందరికీ ఉన్నాయి కదా, రోగాలు, రుష్టులు, భయం ఉంది కదా. తర్వాత ఆది భౌతిక, ఆది భౌతిక మీరు ఒకళ్ళేం లేరు కదా, మీ చుట్టుపక్కల ఇంకా మనుషులు ఉన్నారు, పాములు ఉన్నాయి, పశుపశ్యాదులు ఉన్నారు. అది ఏంటి? ఆది భౌతిక. భౌతిక అంటే పక్కని, భౌతం ఉన్నవి, ఇందులోనే ఉన్నవి. కానీ ఆ తర్వాత ఆది దైవిక. దైవికమైనవేంటి? భూకంపం వస్తుంది, ఆపుతారా ఎవరైనా? స్కేల్లో ఎంత ఉంది అని చెప్పగలరు, ఇంత హెక్టార్స్ ఉంది, ఇంత ఉంది అని ఆపగలరా? మీ చేతిలో ఉందా? సైక్లోన్ మీ చేతిలో ఉందా? ఆపగలరు? ఇవన్నీ భయాలే కదా. నాకు ఇప్పుడు భక్తి చేయాలని ఉంది, భక్తిలో అమ్మని వశం చేసుకోవాలని ఉంది, భూకంపం వచ్చింది, నేనే ఆడున్నాను, అయిపోయా, మళ్ళీ ఇంకో జన్మెత్తు, మళ్ళీ రా. ఇవన్నీ కూడా ఆపాలి కదా అమ్మ. ఈ 3 స్టేజెస్లో ఆపుతుంది. ఈ 3 స్టేజెస్లో మీకు ఏమైనా ఉంటే అన్నీ తొలగిస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ. కాబట్టి మీకు ఇలాంటివి ఉన్నా కానీ ఈ నామం పట్టుకున్నా చాలు. మళ్ళీ భయాపహ 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 ఇదైనా చెప్పుకోండి రోజు, ఈజీయే కదా. భవారణ్య కుఠారిక భయాపహ, భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. తెలుసా ఇలా 2 అనేది మీకు తెలుసా? మనలో 84 కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనలోనే. అందుకే ఈరోజు ఒకలా చేస్తే రేపు ఇంకోలా చేస్తాం. అరే ఏది బయటకు వస్తుందో మనకే తెలియదు, పక్కోడికి ఎట్ట చెప్పేదబ్బా. 84 ఉంటాయి. అది బాగా వ్యక్తీకరిస్తే ఏమవుతుంది? షిజోఫ్రీనియా అనేది విన్నారా? షిజోఫ్రీనియా అని ఏదో సినిమాల్లో కూడా ఉంటాయి. వాడు ఇలా అయిపోతే ఒకటైపోతాడు, ఇలా అంటే ఇంకోలా అయిపోతాడు అని, అపరిచితుడు. అలా మీలోనే మళ్ళీ ఇన్ని పర్సనాలిటీస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ అది కూడా భయమే కదా. అక్కడ ఉన్నది ఎవరు? భయపడేది మీలోనే ఉన్నాడు. పోనీ బయట ఉన్నాడంటే బాగానే ఉంటుంది, భయపడేది కూడా మీలోనే ఉన్నాడు, 2 ఉన్నాడు. అప్పుడు ఇంకెంత దారుణం ఉంటుంది చూడండి. ఇవన్నీ కూడా తొలగిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.